మరణించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఒక మతానికి సంబంధించిగా టార్గెట్ గా చేసుకున్నారు. 26 మందికి సంబంధించి కూడా గత ఏప్రిల్ 22న సంబంధించి కూడా ఈ దాడి జరిగింది. అప్పటి నుంచి కూడా భారత్ కి సంబంధించి కూడా ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సన్నిద్ధమైంది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా మెరుపు దాడికి సంబంధించి కూడా పాకిస్తాన్ ఉగ్రస్థావరాల పైన కూడా భారత్ దాడి చేస్తా ఉన్నది. ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా ఈ ఉగ్రస్థావరాల పైన దాడి చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇప్పటికైతే 9 ఉగ్రస్థావరాల పైన కూడా భారత్ సైన్యం మెరుపు దాడి చేసింది. దీంట్లో భాగంగా చాలా అంటే పాకిస్తాన్ POK ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పుడు దాడులు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అలర్ట్ గా ప్రకటించారు. అక్కడ సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన సెలవులు కావచ్చు, మిగతా సంబంధించి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. వైమానిక దాడులకు సంబంధించి కూడా భారత్ ఇప్పటికీ పాకిస్తాన్ పైన కూడా ఉగ్రస్థావరాల పైన కూడా దాడులు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దీంట్లో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇప్పటికీ ఏదైతే జైషే మహమ్మద్ ప్రధాన ఉగ్రస్థావరమైన సంబంధించి కూడా పాకిస్తాన్ లోని పంజాబ్ బహల్పాపూర్ లో ఉంది. ఇక 2019కి సంబంధించి కూడా పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి కూడా ఈ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు సంబంధించి కూడా ప్రధాన భూమిక పోషించింది. దానికి సంబంధించి కూడా ఈ రోజు ఆ ఉగ్రస్థావరం పైన కూడా పాకిస్తాన్ ఏదైతే ఉగ్రస్థావరం ఉందో ఆ స్థానం పైన భారత్ వైమానిక దాడి చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా జైషే మహమ్మద్ సంబంధించిన సభ్యులంతా కూడా చాలా వరకు దాంట్లో మరణించినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అర్ధరాత్రి నుంచి కూడా దాడులు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా భారత్ కు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏదైతే దేశాలకు సంబంధించి కూడా పాకిస్తాన్ లో ఉగ్రస్థావరాలపై దాడి చేసినట్టుగా కూడా భారత్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే అమెరికా, రష్యా, UK, సౌదీ అరేబియా, UAEకి సంబంధించి కూడా సమాచారం అందించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ ఉగ్రదాడులకు సంబంధించి కూడా ఏదైతే అమెరికా విదేశాంగ కార్యదర్శితో కూడా భారత్ సలహాదారు అజిత్ డోవల్ సంబంధించి కూడా మాట్లాడారు. వైపు ఉగ్రస్థావరాలపై భారత్ దాడులకు ఏదైతే ఇతర అమెరికా సంబంధించిన అధ్యక్షుడు కూడా ట్రంప్ స్పందించారు. భారత్ పాక్ మధ్య కూడా ఉద్రిక్తలు త్వరలో సమించుకోవాలని కూడా ఆయన కూడా కోరడం జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే పుల్వామా దాడికి కౌంటర్ గా ఈ రోజు భారత్ సంబంధించి కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రతీకారం తీర్చుకునే దిశగా కూడా భారత్ కు సంబంధించిన దాడులు కొనసాగుతుంది. వైమానిక దాడులతో పాటుగా ఉగ్రస్థావరాల పైన కూడా ఇప్పటికే 9 ఉగ్రస్థావరాలు పాకిస్తాన్ లోని ఏదైతే పేరున్న ఉగ్రస్థావరాలకు సంబంధించి పుల్వామా అటాక్ కావచ్చు, భారత్ పైన కూడా ప్రతిసారి దాడులకు తిరగబడే ఈ ఉగ్ర సంస్థల పైన కూడా భారత్ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగానే 9 సంస్థలకు సంబంధించి కూడా ఏకకాలంలో వైమానిక దాడులు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. దీంట్లో మొత్తంగా 30 మంది ఉగ్రవాదులకు సంబంధించి కూడా భారత్ వైమానిక దాడిలో మరణించినట్టుగా కూడా అధికారికంగా ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ దాడులకు సంబంధించి ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి కూడా ఇప్పటికీ పలు దేశాల ప్రతినిధులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు స్పందిస్తా ఉన్నారు. ఒకవైపు భారత్ కి సంబంధించి కూడా సపోర్టివ్గా నిలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక దీనిపైన కూడా రాష్ట్ర నేతలు కావచ్చు, ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా నేతలు కూడా స్పందిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక పుల్వామా ఏదైతే పెహల్గాం దాడి తర్వాత కూడా భారత్ అంతా కూడా ఒక అట్టుడుకుపోయింది. పాకిస్తాన్ పైన కూడా ప్రతీకారం తీర్చుకోవాలనే దిశగా కూడా డిమాండ్స్ వెలువెత్తిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దాంట్లో భాగంగానే ప్రధాన మోడీ సంబంధించి కూడా ప్రతీకారం తీర్చుకుంటాం, దాడులకు తెగబడతాం, భారత్ పైన కూడా మరోసారి ఇట్లాంటి అటాక్ కాకుండా ఉండాలంటే కూడా ప్రతీకారం తీర్చుకోవాలని కూడా ఆయన స్వయంగా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీంట్లో భాగంగానే ఈరోజు ఆపరేషన్ సింధూర్ అంటే ఏకకాలంలో ఒకేసారిగా ఎవరు ఊహించని విధంగా కూడా వైమానిక దాడులు భారత్ ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రస్థావరాల పైన కూడా ఆపరేషన్ సింధూర్ ని ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే భారత్ కు సంబంధించిన మిసైల్ దాడులకు సంబంధించి కూడా కొనసాగుతా ఉన్నాయి. ఇక భారత్ లో 6 చోట్లకు సంబంధించి కూడా ఈ మిసైల్ దాడులు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. 24 క్షిపణులకు సంబంధించి కూడా ప్రయోగించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాడుల్లో మొత్తంగా 33 మందికి సంబంధించి కూడా దీంట్లో ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించి కూడా 30 మందిని సంబంధించి కూడా ఉగ్రవాదులు మట్టుబెట్టింది భారత ఆర్మీ. దాంతో 8 మందికి సంబంధించి కూడా భారత ఆర్మీకి సంబంధించి కూడా కొంతవరకు గాయాలైనట్టుగా తెలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో 3 భారత పౌరులకు సంబంధించి కూడా 3 చనిపోయినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక జవాన్లకు సంబంధించి ఒకవైపు పాక్ రేంజ్ కి సంబంధించిన రోజు తీర్పు దగ్గర కూడా అలర్ట్ ప్రకటించారు. భద్రత పెంచిన నేపథ్యం ముందు ఒకవైపు అన్ని సంబంధించి కూడా ఆర్మీ సంబంధించిన బలగాలను అక్కడ మోహరిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు POKతో పాటుగా కాశ్మీర్ లో విద్యా సంస్థలకు
సెలవులు ఇచ్చారు. పౌరులు ఎవరైతే కూడా బయటకు రాకూడదని కూడా భారత్ అలర్ట్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఆపరేషన్ సింధూర్ సంబంధించి కూడా కంటిన్యూగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంది. ఎవరైతే పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఎవరైతే 26 మందిని మట్టు పెట్టారో వాళ్ళకి సంబంధించి కూడా ఏరివేత దిశగా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇంకా ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి కూడా పాకిస్తాన్ పైన కూడా భారత్ వైమానిక దాడులు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అలాగే హరీష్ చూసుకున్నట్టయితే ఒకవేళ గనక ఇండియాపై దాడి జరిగితే భారత్ పై ప్రధానంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో కూడా మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు ఏ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు ఆర్మీ, అప్డేట్స్ ఏంటి? రైట్, అంటే దేశంలో భారత్ దాడి తెగబడతా ఉన్నది. వైపు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఉగ్రవాదులకు సంబంధించి పెహల్గాం దాడిలో ఏదైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల సంబంధించిన డిమాండ్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా భారతదేశం అంతా కూడా ఒకవైపు అట్టుడికిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ ఉగ్రదాడులకు సంబంధించి ఏరివేత దిశగా కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి ఇతర దేశాలకు సంబంధించి అమెరికా కావచ్చు, యూకే, రష్యా సంబంధించిన దేశాలు భారత్ కి ఇప్పటికే మద్దతు తెలిపిన నేపథ్యం ఉన్నది. భారత్ కు సంబంధించి కూడా ఇతర ఏదైతే క్షిపణులు కావచ్చు, ఇతరకు సంబంధించి కూడా ఆర్థికంగా సాయం చేసేందుకు ఈ దేశాలకు సంబంధించి కూడా సపోర్టివ్ గా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఒకవైపు దేశంలో ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతా ఉన్నది కాబట్టి హైదరాబాద్ సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించి కూడా ఉగ్రవాదులు టార్గెట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు తెరలేపారు. అప్పుడు సంబంధించి కూడా బాంబ్ బ్లాస్టింగ్లో పాల్పడ్డ నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిఘా ఉండాలి, ప్రత్యేకంగా అలర్ట్ కావాలని కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం సూచింది. దాంతో భాగంగానే ఈ రోజు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి మరి కాసేపట్లో దీనిపైన సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ఇక హైదరాబాద్ కు సంబంధించి కూడా హై అలర్ట్ ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తిరుపతి లాంటి ప్రాంతాలకు సంబంధించి కూడా ఎక్కడైతే జన సమీకరణ అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా హై అలర్ట్ ప్రకటించాలి. పోలీసు నిఘా ఎప్పుడు కొనసాగుతూ ఉండాలి, భద్రతా బలగాలను మోహరించాలని కూడా ఈ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ ఏదైతే వేదిక కూడా ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతాలకు సంబంధించి కూడా సెక్యూరిటీని ఏదైతే బలగాలను మోహరించాలనే పైన కూడా సమీక్ష జరుగుతా ఉన్నది. ఇక అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే ఉగ్రవాదులు టార్గెట్ గా చేసుకునే రాష్ట్రాలు ఉంటాయి ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. దాంట్లో భాగంగానే అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా సమీక్షలు నిర్వహించాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఉగ్రవాద సంస్థలను ఏరివేత దిశగా కొనసాగుతా ఉన్నది. 9 ఉగ్రవాద సంస్థలు ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన 9 ఉగ్రవాద స్థావరాల పైన కూడా భారత్ దాడి చేసింది. దానికి సంబంధించి కూడా వాళ్ళను మట్టు పెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ దాడులకు సంబంధించి కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసిందని చెప్పొచ్చు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.